మాజీ మంత్రి కేటీఆర్ వర్సెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా మారింది వ్యవహారం. సై అంటే సై అంటున్నారు నేతలు. కేటీఆర్ మాటలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పాలేరులో 3 సార్లు ముక్కు నేలకు రాశారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక పాలేరులో నా గెలుపుని ఆపడం నీ తండ్రి వల్లే కాలేదు, నా ముందు నువ్వెంత ఓ బచ్చాగాడివి అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలివి. వచ్చే ఎన్నికల నాటికి నువ్వు ఇండియాలో ఉంటావా అంటూ ప్రశ్నించారు పొంగులేటి. పొంగులేటా బాంబులేటా అంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు పేలుతాయని, ఈ దీపావళి వచ్చినా బాంబులు పేలలేదు. అడ్డిమరి గుడ్డులో పొంగులేటి గెలిచాడంటూ ఇటు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తాడో చూస్తా అంటున్నారు మాజీ మంత్రి. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దంటున్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారు, దీనికి కౌంటర్గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నారు, ముందుగా మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు మీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేటా ఆయన పేరు బాంబులేటా? పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని, ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుతాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుతాడో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు, మన తలరాత రాసేది మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కాంగ్రెస్లో టైం వస్తుంది ప్రతిదానికి. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు.